Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bumredi Hospital, Karimnagar. ఇంకా ప్రధానంగా ఇంకేమైనా సమస్యలు గుర్తించారు? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు ఏమాడుతారు? ఇంకా గ్రామంలో ఏమైనా సమస్యలు గురించి మా గ్రామానికి మీరు ఓటర్లను ఇప్పుడు ఏమని అభ్యర్థిస్తారు? నన్ను మళ్ళా సర్పంచ్ గెలిపేయండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తా. గతంలో మీరు 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు మొత్తం ఏమైనా పెండింగ్ లో లేని పనులు మొత్తం కూడా అన్ని కంప్లీట్ చేశారు? అన్ని కంప్లీట్ చేసినా నా కోరిక ఒకటి ఉంది. ఓకే, ఏం కోరిక అంటే నాది, ఇట్లా హామీలు ఇస్తారు కదా, ప్రజల నుంచి ఎట్లా రెస్పాండ్ చేస్తారు? నేను ప్రతి ఇంటికి పోతే చాలా మంది పోటీ చేస్తారు. ఈ ఓటర్లు అందరూ కూడా మీకే ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి? ఇప్పుడు మీకైతే ఎమ్మెల్యే, ఎంపీ, హైకమాండ్, మినిస్టర్ లెవెల్లో కూడా మీకు రాజకీయ సపోర్ట్ గ్రామానికి అన్ని విధాలుగా సేవ చేస్తారు. 100% చేస్తాను. ఉంగరం గుర్తుకే మన ఓటు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుపుత్తూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అంటే కేవలం ఎలక్షన్లకు 2 రోజుల సమయం ఉండడంతో మాత్రం ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి గంగాధర శోభా కనకయ్య ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో. ఎన్నికల మహిళలు అందరూ కూడా ప్లకార్డులు చేత పట్టుకుని వీళ్ళకు మద్దతుగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గంగాధర శోభా కనకయ్య ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. అమ్మా నమస్కారం. సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కదా, మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రధానంగా ఆ సమస్యల కోసం మీరు ఏం చేయబోతున్నారు? గట్టుబుత్తూరు గ్రామం సుమన్ టీవీ వారు పర్యటిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. గట్టుబుత్తూరు గ్రామంలో సర్పంచ్ ఒక 5 సంవత్సరాలు పాలన చేసిన. ప్రత్యేకించి మా హస్బెండ్స్ గంగాధర కనకయ్య గారు గ్రామానికి నిధులు తీసుకురావడం జరిగింది. ఆ నిధులను ప్రత్యేకించి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి కులానికి కుల సంఘాలు భవనాలు వేయడం జరిగింది. సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, నల్లాలు, బోరింగ్లు అన్ని ప్రత్యేకించి అన్ని ప్రజలకు సౌకర్యంగా కల్పించాము. అంటే ఇప్పుడు ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఓటర్ ఏమంటున్నారు మరి ఇప్పుడు? గతంలో మీరు అన్ని పనులు మీరు చాలా బాగా చేశారు మేడం, ఇప్పుడు కూడా అన్ని పనులు మీతోనైతే అని మేము ఆశిస్తున్నాం. ప్రత్యేకించి మహిళలకు ప్రతి గ్రామ సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు ఫ్రీ బస్ అని పెట్టిరు. మన గ్రామానికి ఇప్పుడు ఫ్రీ బస్ లేదు మేడం. మేము మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమైనా జ్వరం వచ్చినా, ఏదైనా వచ్చినా, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా బస్సు సౌకర్యం ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది మేడం. మాకు ప్రత్యేకించి మన గ్రామానికి ఒక 3 సార్లు బస్సుకు సౌకర్యం కలిపిండని మహిళలు మరీ చెప్తున్నారు. ప్రతిరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ప్రచారం చేస్తున్నాం. కాబట్టి నేనన్నా కదమ్మా, ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వండి. నేను ఫస్ట్ మన గ్రామానికి సీఎం గారి దగ్గర దాకా ఒక లెటర్ రాపించుకొని నేను బస్ సౌకర్యం ఫస్ట్, తర్వాత హెల్త్ సెంటర్, ఇప్పుడు వృద్ధులు, పిల్లలు ఎవరికైనా ఆపత్తిగా ఇప్పుడు అది సడన్ గా వచ్చే రోగాలు చెప్పలేం కదా మనం. అందరికి ఫస్ట్ హెల్త్ సెంటర్ ఒకటి కావాలని అనుకుంటున్నా సార్ నేను. ఇంకా ప్రధానంగా ఇంకేమైనా సమస్యలు గుర్తించారు? ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్లు ఏమాడుతారు? ఇంకా గ్రామంలో ఏమైనా సమస్యలు గురించి మా గ్రామానికి ఫంక్షన్ హాల్ కట్టించాలని అనుకుంటున్నాం సార్. ఓకే, ఎందుకంటే ఒక ఫంక్షన్ హాల్ కూడా లేదు. గ్రామం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్, పెళ్లిళ్ళు అయినా ఏదైనా కానీ బయటకు పోయి అన్ని బుక్ చేసుకోవడానికి అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇక గ్రామంలో ఒకటి ప్రత్యేకించి ఫంక్షన్ హాల్ కడితే ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ఉపయోగపడదని నా యొక్క మనవి. మీకు సింబల్ ఏమొచ్చింది? మీరు ఓటర్లను ఇప్పుడు ఏమని అభ్యర్థిస్తారు? మరి మాకు సింబల్ రింగ్ సింబల్ వచ్చింది సార్. ఓకే, ప్రతి ఒక్కరికి రింగు మీద ఓటేయండి. నాకు మద్దతు వాళ్ళకి నన్ను మళ్ళా సర్పంచ్ గెలిపేయండి, మీరు ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తా. మా హస్బెండ్స్ అయిన గంగాధర కనకయ్య గారు తను అన్ని ఇట్లా ముందంజలో ఉండి మా కరీంనగర్ జిల్లాలో ముద్రా సంఘం ప్రెసిడెంట్ మా సార్. తనతో చెప్పి నేను అన్ని ఇంకా గ్రామానికి నిధులు వచ్చేటివి ఉన్నాయి. ఆ నిధుల ద్వారా ఇంకా గ్రామాన్ని ఇంకా సస్యశ్యామలంగా చేస్తాని నా యొక్క మనవి. ఓకే,
సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కనకయ్య కూడా, అతనితో మాట్లాడి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి స్వామి, అసలు ఇది ఇప్పటికీ మీరు సర్పంచ్ గా పోటీ చేశారు, ఇప్పుడు జనరల్ మహిళ రావడంతో మళ్ళా మీ సత్యమని నిలబెట్టారు, బీసీ మహిళ రావడంతో సత్యమని నిలబెట్టారు. సో ఓటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది, ప్రధానంగా గ్రామం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఓటర్లు ఏమంటున్నారు? ముఖ్యంగా ఈ రోజు గట్టుముత్కూరు గ్రామాన్ని పర్యటించ వచ్చినటువంటి వారి యొక్క బృందానికి యాజమాన్య సంస్థ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు గంగాధర కనకయ్య. నేను గతంలో ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసిన. గత 5 సంవత్సరాలు మా మిసెస్ గంగాధర శోభ బీసీ మహిళగా సర్పంచ్ గా అవకాశం ఇచ్చారు ఈ ప్రజలు. ఆల్రెడీ సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా అనుభవం ప్రకారంగా ఈ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో బాగా ఆలోచన చేసి రాజకీయ వ్యవస్థ, చట్టాల వ్యవస్థ దాంతో ఏందని తెలుసుకొని మాకు శ్రీరాముడే మా ఊరికి రక్ష. ఇక్కడ మా గ్రామంలో ఇంతవరకు రాళ్ల వర్షం కూడా వల్లే అంటే ఆ భగవంతుని కృపనే. మేము కోరుకునేది ఏంటంటే అప్పుడు ఈ ప్రజలను ఉద్దేశించి మనం గెలిస్తే ఏం చేస్తామని నన్ను ప్రశ్నించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నేను మా గ్రామంలో 10 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ క్వారీ చూస్తేనే కనిపిస్తుంది. మాది ఒకప్పుడు గట్టుబూత్కూరు, కానీ ఇప్పుడు ఇది బోడబూత్కూరు అయిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేనేం చేసిన అంటే ఈ గ్రామంలో తీస్తున్నటువంటి ఖనిజ సంపద ఎంతైతే ఉందో ఈ గ్రామానికి రావాల్సిన వాటా 100కు 25 రూపాయలు ఇక్కడ రావాలా. దాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడున్న ప్రభుత్వం మా గ్రామానికి నిధులు ఇవ్వకుండా డైరెక్ట్ గవర్నమెంట్ తీసేసుకుంది. దాన్ని ఆలోచించి నేను చట్టాలు ఎంకలాడి, జివోలు ఎంకలాడి, దాని ప్రకారంగా నేను కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, తదితర ఆఫీసులు అందరికి పెట్టి రసీలు తీసుకొని హైదరాబాద్ పోయి ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తిరిగినా కూడా మాకు నిధులు మా వాటికి మాట ఎవరు ఇవ్వకపోతే నేనేం చేసినాక ఆలోచించి బాగా నిర్ణయం తీసుకొని హైకోర్టుకు పోయి గవర్నమెంట్ మీద కేసేసి పోరాటం చేసి మా గ్రామంలో అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. 5 కోట్ల రూపాయలతోటి ఇప్పుడున్నటువంటి ఈ రోడ్డు అన్ని కుల సంఘాలకు కుల భవనాలు, ముఖ్యంగా పోచమ్మ గుడి మా గ్రామంలో ఎప్పుడు పోచమ్మ గుడి నిర్మాణము, ప్రతి ఇంటింటికి సీసీ రోడ్డు, నల్లాలు, డ్రైనేజీలు, వీధి లైట్లు అన్ని సమకూర్చుకున్నాం. మా ఊళ్ళో చేద్దామంటే ఇంకో పనే లేదు. ఇక అన్ని పనులు చేసిన అయిపోయింది. గతంలో మీరు 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు మొత్తం, ఏమైనా పెండింగ్ లేని పనులు మొత్తం కూడా అన్ని కంప్లీట్ చేసిన. నా కోరిక ఒకటి ఉంది. ఏం కోరిక అంటే నాది మా గ్రామంలో ఒకటి పెద్ద ఫంక్షన్ హాల్ కట్టాలనేది మా తపన, మా భార్య భర్తల తపన. మా ప్రజలంతా ఒక పెళ్లి కావాలంటే, వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలంటే గంగాధరకు, రామడుకో, కరీంనగర్ వెళ్ళి బాగా ఖర్చులు పెట్టుకొని ఇబ్బందుల పాలవుతారు ఇక్కడ ప్రజలు. దాని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ 28 కోట్ల రూపాయలు మా గ్రామంకి వచ్చే నిధులు మూలుగుతున్నాయి గవర్నమెంట్ లో. ఆ డబ్బులు తెప్పించి మా గ్రామంలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టి మా ప్రజలకు పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకుంటాం మేము. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ నుంచి ఘర్షగుత్తి రోడ్డు కొద్దిగా బాగా లేదు, అప్పుడు చేసినాం మేము. మళ్ళీ దాన్ని సీసీ రోడ్ వేయాలి. అదే విధంగా గట్టుబూత్కూరు టు కొండాపూర్, గట్టుబూత్కూరు టు వెల్చాల, గట్టుబూత్కూరు టు శ్మశాన వాటిక. అదే విధంగా గతంలో కూడా శ్మశాన వాటిక మొత్తం చుట్టూ కంపౌండ్ చేసి శ్మశాన వాటిక కూడా అన్ని చేసుకోవడం, అన్ని వసతులు కల్పించడం అయిపోయింది. ప్రతి వాడకు ఐరన్ పంపులు ఉండే గతంలో, ఐరన్ పంపులు తీసి 1 HP మోటార్లు పెట్టి పుష్కలమైన నీళ్ళు ఇచ్చిన ప్రజలకు. చెరువులు ఫిషరీ చైర్మన్ మా చేపల కొరకు వేసుకున్నటువంటి బోరు బావులు కూడా మా గ్రామానికే కేటాయించినాం. అభివృద్ధి 100% చేసినాం. ఇప్పుడు ప్రజలు ఏమంటారు అంటే మన ఊరు ఇంతకుముందు మా మేడం చెప్పింది, ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఇచ్చింది కదా, మనకు వినియోగం అయితలేదు కదా అనే ప్రశ్న మాట్లాడితే, మేము గతంలో మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం ఆయన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇది కాగానే ఫ్రీ బస్సు ఇక్కడ నుంచి సిరిసిల్ల, వేములవాడ, శ్రీలాసాగర్, ఘర్షగుత్తి, గట్టుబూత్కూర్, వేల్చాల, కరీంనగర్ వరకు రోజు 2 ట్రిప్పులు వేయడానికి ఆల్రెడీ ప్రణాళిక తయారైంది. అతి త్వరలోనే బస్సు వస్తుంది. ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం. మా ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టిండు. అందులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, నేను బాగా ఆయన అనుచరు ఉండేను. ఈ ఆయన మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఎవరైతే ఉంటాడో వాకిటి శ్రీహరి నా బంధువు, నా అన్న, నేను ఎమ్మెల్యేకు మేడిపల్లి సత్యంకు బాగా దగ్గర. ఆయన ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేసినావు. నేనంటే అభిమానం. ఏదేమైనా అన్ని రకాలైన సపోర్ట్ చేస్తా అన్నగారు అని మంత్రి గారు, ఎమ్మెల్యే గారు కూడా అందరూ నాకు సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, దాంతో పాటుగా మీకు ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ సపోర్ట్ ఉంది బాగా. మీరు అన్ని పనులు చేస్తారు, మీరు హామీ ఇస్తారు, పక్కా హామీ ఇస్తారు. ఇట్లా హామీలు ఇస్తారు కదా, ప్రజల నుంచి ఎట్లా రెస్పాండ్ వస్తారు? నేను ప్రతి ఇంటికి పోతే మా మేడము తిరుగుతుంది ఆమె, నేను పర్సనల్ గా ప్రతి ఇల్లు టచ్ చేస్తాను. ఇంటికి పోగానే ఇట్లాంటి తల్లులు ఉంటారు కదా, అమ్మ అయ్యా రా బిడ్డ రా అని ఇంటికి పిలిచి కూర్చేసి కూర్చోబెట్టి నన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను.
కూర్చొని ఎంబడే రాను. ఓకే ఏందమ్మా పరిస్థితి ఓకే అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క సాధక బాధలు చెప్పేదాకా వింటా మొత్తం నేను. వాళ్ళ సమస్యలు ఏంది అది చెప్తారు నాకు. చెప్తే వాళ్ళకి ఎట్లా పరిష్కారం చేయాలి, గతంలో ఏం చేసినాం మనం, ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద భారీ స్పందన ఉంది. ఓకే ముఖ్యంగా మహిళల్లో భారీ స్పందన ఉంది. గ్రామంలో బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చింది సర్పంచ్ కి. ఓకే. చాలా మంది పోటీ చేస్తారు. ఈ ఓటర్లందరూ కూడా గంగాధర అంటే మీకే ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి? మీకే ఓటేయాలి, అభివృద్ధిని చూసి ఓటేయమంటారు. ఓకే చేసిన అభివృద్ధిని చూసి ఓటేయరు. ఓకే. ఇప్పుడు 6 అభ్యర్థులు ఉన్నారు, పని చేసే నాయకుడికే ఓటేయమంటారు. ఓకే గతంలో పని చేస్తాం, మళ్ళీ పని చేయాలనుకుంటున్నాం, పని చేసే నాయకుడికే ఓటేయరు. ఓకే దానికి ప్రజలు ముందుకు వస్తుంది. ఓకే. చూస్తే ఆదరణ చూస్తే మీకు అనిపిస్తుంది కదా, ప్రతిది కూడా రెడీ ఉన్నారు ఇప్పుడు ఓకే. యువకులు. కానీ నేనేందంటే గతంలో హెల్త్ క్యాంపులు పెట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళ యూనియన్ ద్వారా 3 సార్లు క్యాంపులు పెట్టించిన. అదే విధంగా ప్రతిమ హాస్పిటల్ ద్వారా కూడా ఈ ఊరు దత్తత తీసుకొని పేద ప్రజలకు, ముసలోళ్ళకు, ఉడ్డోళ్ళు అందరూ కూడా మందులు ఇప్పించి, అద్దాలు ఇప్పించి కూడా ఆ కార్యక్రమం కూడా చేసినాం. అందుకే అంత ఆదరణ మాట. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఓటర్లను ఏమని అభ్యర్థిస్తున్నారు మరి? మా గ్రామంలో మా మేడం సర్పంచ్ గా గంగాధర శోభ ఉన్నప్పుడు చాలా వృద్ధులకు పింఛన్లు లేకుండా, అప్పుడు ఎంత మంది ఉన్నారో మొత్తం మందిని లెక్కబెట్టి తీసుకువచ్చి అందరు కూడా పింఛన్ ఇవ్వడం. చేనేత కార్మికులు, గీత కార్మికులు, తర్వాత బీడీ కార్మికులు, వీళ్ళందరూ కూడా దాదాపు 100% పూర్తి చేసినాం. అప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగారు. ఇప్పుడు మళ్ళా కావాలంటారు. వాళ్ళకు కూడా అందరికి ఇప్పేయడానికి కూడా మేము కృషి చేస్తాం. ప్రతి ఇంటికి పోతే మమ్మల్ని కోరుకుంటున్నారు, అయ్యా నాకు పింఛన్ పెట్టించినావు అయ్యా, ఇప్పుడు మా పెద్ద ఆయనకు పెట్టి, మా బిడ్డకు పెట్టి 50 ఏళ్ళు అయినాయి, మాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మాకు ఈ చేతులు గుంజుతున్నాయి, ఒక హాస్పిటల్ కట్టి. ముఖ్యంగా ఆల్రెడీ ఇక్కడ మేము మొన్ననే ఎమ్మెల్యే గారి ఫండ్ తోటి ఒక 20 లక్షలతోటి చిన్న హాస్పిటల్ కూడా ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది. అతి త్వరలోనే భవనం కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు రోగాలు ఏం రాకుండా మినీ హాస్పిటల్ కూడా కట్టడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ఇక్కడ సమస్యలు లేవు. ఉన్న సమస్యలు ఏమన్నా మిగిలితే అన్ని కూడా పూర్తి చేయడానికి మేము ఈరోజు ముందుకు వస్తున్నాం. ప్రభుత్వం ఉంది, ఇంకా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా మా గుట్టల నిధులు మాకు 28,000 కోట్లు ఉన్నాయి గవర్నమెంట్ లో. ఖచ్చితంగా హైకోర్టు పోతాం, డబ్బులు తీసుకొస్తాం, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇది నా తపన. మా ప్రజల సపోర్ట్ నాకు ఉంది, మరి యువకుల సపోర్ట్ ఉంది. మరి అదే విధంగా కాసాని ఫౌండేషన్ ద్వారా నేను దాదాపు మా యువకులకు ఇక్కడ గాని చుట్టుపక్కల గాని 150 మందికి నౌకర్లు పెట్టించిన జాబ్ మేళ కాసాని ఫౌండేషన్ ద్వారా 150 మందికి జాబులు పెట్టించింది. నేను ఉమ్మడి జిల్లా ఫిషరీ జిల్లా చైర్మన్, నేను ఉమ్మడి జిల్లా ముద్రా సంఘం అధ్యక్షుడు. నేను గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. డీలిమిటేషన్ లో చొప్పదండి ఎస్సీ అయింది, లేకపోతే అప్పుడు ఎమ్మెల్యే అయ్యేది. జడ్పీటీస్కి వచ్చే వరకు అది ఎస్సీ అయింది, వీటికి వచ్చే వరకు మహిళ దొరికింది. ఇక పెట్టి నడిపిస్తాను. అది నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను 30 సంవత్సరాలు రాజకీయ నాయకుడు. నేను టీడీపీ నుంచి ఇప్పుడు 1 నిమిషంలో సీఎం కలగలుగుతా. వేం నరేందర్ రెడ్డి మాదంతా ఒక బ్యాచ్, సీఎం గారు కూడా మాదంతా ఒక బ్యాచ్. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, మేము ఇక్కడ ఉన్న ఊరు సేవ చేస్తున్నాం, వాళ్ళు రాష్ట్రానికి సేవ చేస్తారు. ప్రతి ఇప్పుడు మీకైతే అటు ఎమ్మెల్యే, ఎంపీ, హైకమాండ్, మినిస్టర్ లెవెల్ లో కూడా మీకు రాజకీయ సపోర్ట్ గ్రామానికి అన్ని విధాలుగా సేవ చేస్తారు. 100% చేస్తా, చేసి చూపిస్తా. ప్రజల ఒక ఆశలు, ప్రజలకు ఒక నమ్ముకున్నటువంటి వ్యవస్థ మొత్తం నిర్మిస్తా. గట్టుబుత్కూరు గ్రామంలో మాత్రం ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇక్కడ బీసీ మహిళకు రిజర్వేషన్ రావడంతో మాత్రం చాలా మంది అభ్యర్థులు పోటాపోటీగా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో ప్రస్తుతం చాలా మంది పోటీ చేసినప్పటికీ కూడా మరి ప్రజల నాడి ఎటువైపు ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కిరాణా షాప్ చాలా మంది ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది మీ విలేజ్ లో? మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు? మా గ్రామం సుమారు 2700 ఓట్ల జనాభా కలిగిన గ్రామం. గంగారం మండల పరిధిలో అత్తిరే 2వ గ్రామం, పెద్ద విలేజ్. దీనికి ప్రస్తుతం మాకు బీసీ మహిళ రిజర్వేషన్ వచ్చింది. మా గ్రామాన్ని మేము డెవలప్ చేయాలంటే మాకున్నది ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే, ఇంతవరకు అభివృద్ధిలా వీళ్ళు ఒక ఆల్రెడీ చేసిర్రు. గత 5 సంవత్సరాల కింద వర్క్ చేసిర్రు. సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చిర్రు. ఫంక్షన్ హాల్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, వీధి దీపాలు, ఎల్ఈడి లైట్లను పరిచయం చేసిర్రు గ్రామానికి. కొన్ని కొత్త నూతన సదుపాయాలను మా గ్రామానికి కల్పించారు. అటువంటి వాళ్ళని మళ్ళా గెలిపించుకోవాలనే ఉద్దేశం ఉంది. ప్లస్ ఈ సర్పంచ్ క్యాండిడేట్ వాళ్ళ భర్త గ్రామ స్థాయి నుండి ఒక సీఎం స్థాయి వ్యక్తితోటి మాట్లాడేంత సత్తా కలిగిన నేత. అటువంటి అప్పుడు మేము గ్రామాన్ని అభివృద్ధి పరచుకోనికి ఆయన అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే గెలుస్తారనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. అంటే మీరు
ఏ సింబల్ కు ఓటు వేయాలనుకుంటున్నారు? ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తేనా? అంటే ఇక్కడ మీ ఊర్లో మెజారిటీ పీపుల్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటికైతే మొత్తం ఉంగరం గుర్తుందండి. ఓకే. మెజారిటీ అయితే ఉంగరం గుర్తు. ముందుగా గంగాధర శోభ కనకయ్య గారికి ముందస్తుగా గెలుపు శుభాకాంక్షలు తెలుపుతూ గత 5 సంవత్సరాల నుంచి గంగాధర శోభ కనకయ్య గారు మాకు చేసిన సేవలు యువత అనేది గుర్తుంచుకుంటూ, అలాగే వారు మాతో ఉండే అనుబంధం కానీ, ఫ్యామిలీ రిలేషన్ కానీ, వాళ్ళు చేసిన ఊరికి డెవలప్మెంట్ కానీ ఎన్నో విధాలుగా మాకు సీసీ రోడ్లు కావచ్చు, కుల సంఘ భవనాలు కావచ్చు, ఇప్పుడు వృద్ధులకు, వితంతువులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు సంబంధించిన పెన్షన్లు అనేవి మాకు పర్సనల్గా అందరికీ ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయించారు. వారికి ఉన్న అనుభవంతో స్టేట్ లెవెల్ నుంచి మినిస్టర్ లెవెల్ నుంచి కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ నుంచి కావచ్చు, వాళ్ళు సొంతగా నిధులు తెప్పించేంత కెపాసిటీ కలిగిన నేత గంగాధర శోభ కనకయ్య గారు. వారు వస్తే మాకు ఉన్న సమస్యలు, ఇప్పుడు కొత్త నూతనంగా వారు ఇచ్చే హామీలు ఏంటి అంటే, ఇప్పుడు కుల సంఘ భవనాలకు, ఇంకా మహిళా సంఘ భవనాలు కావచ్చు, కొత్తగా నూతనంగా ఫంక్షన్ హాల్ ఫెసిలిటీ కల్పిస్తానని మాకు ఎంతో భరోసా కల్పించి మాకు నమ్మకం కల్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారికి మేము ఓటు వేసి గెలిపించుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, ఉంగరం గుర్తుకే మన ఓటు. సో ఇక్కడ గట్టుబుత్కూరు గ్రామంలో మాత్రం ఇక్కడ ఐకేపీ సెంటర్ ఉంది. ఐకేపీ సెంటర్ దగ్గర కూడా ఇద్దరు మహిళలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళని కూడా అడుగుదాం. మరి ఇక్కడ గ్రామంలో చాలా మంది పోటీ చేస్తారు, వీళ్ళ సపోర్ట్ ఎవరిని గెలిపేయాలనుకుంటున్నారని మాట్లాడదాం. అమ్మా, ఏం చేస్తారు పొద్దుగాల నుంచి ఇక్కడ మంచిగా ఉంటారు? ఎలక్షన్ల ప్రచారం ఎట్లా జరుగుతుంది మీ ఊళ్ళో? జరుగుతుందంటే ఇంతకు ముందు గెలిచిండు ఆయన. ఎంతమంది పోటీ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరుగురు చేస్తారు కానీ వాళ్ళందరూ పిల్లలు. మీరు ఎవరికి పట్టం కట్టాలనుకుంటారు? ఎవరు పోటీ చేస్తారు? గంగాధర కంటారు. ఎందుకు చేస్తారు? ఎందుకు ఎందుకు ఎత్తున్నామంటే ఇటు ఈ రోడ్ ఇవన్నీ మంచిగా చేసిండు. ఇంతకు ముందు బోర్లు వేసిండు, రోడ్లు, ఆ చెరువు కట్ట వినా బతుకమ్మ ఆడితే జారి పడతారని ఆడ పెట్టి కట్టించిండు. ఇవన్నీ కట్టించి చేసినాక నడమ మధ్యలో రెడ్డిలకు వచ్చింది సర్పంచ్. అత్త ఆయన గెలితే ఈ కనకయ్య సరువు వేసిన బోర్లు ఊడవికిండు. ఊడవికి పక్క కట్టిండు. అంతా ఒక ఎత్తు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా? ఇప్పుడు పెండిలో ఏది కావాలి, కాకపోతే బస్సు కావాలి, బస్సులు లేవు. ఇక కరోళ్ళు ఉన్నాయి, అవి చేపిస్తాడు. ఇవన్నీ కావాలని చెప్పి పోస్తున్నాం. మరి ఇప్పుడు గంగాధర శోభ కనకయ్య నడితే ఏమంటారు? మరి హామీలు కావాలంటే చేపిస్తా అంటారా? ఇదివరకు చేపించిండు, ఇంకా చేపిస్తాడు. ఆయన మాకు నమ్మకం, మాకు నమ్మకం ఉన్నది. ఆయన ఇదివరకు చేసిండు కాబట్టి ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు మేము ఓటు ఎవరికేస్తారు మరి ఫైనల్? గుర్తు ఏంటిది? ఉంగరం గుర్తు. సో చూసారు కదా, గ్రామంలో మాత్రం ఏ ఒక్కరిని అడిగినా కూడా గంగాధర శోభ కనకయ్యకి మాత్రం ఓటేస్తాం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడు. ఇంకా కాస్త కూస్త కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, అవి మాకు అధికారం ఇస్తే మాత్రం ఈసారి కూడా అతనికి పట్టం కడితే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని అతను హామీ ఇవ్వడంతో ఇక్కడ మహిళలను, పురుషులను ఎవరిని అడిగినా కూడా మా గుర్తు ఉంగరం గుర్తుకి వేస్తాము, అతన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాత్రం నానుడు వినబడుతుంది. మొత్తానికైతే గంగాధర కనకయ్యకే మా ఓటు అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, గట్టుబుత్కూరు నుండి.